వింటూ ఉంటాం గానీ, అసలు మీరు ఏం చదువుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మా మీ తల్లిదండ్రులు ఈ విషయాలు కొంచెం. మా తల్లిదండ్రుల పేర్లు మా అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ గారు. నాన్నగారు పషర్లపాటి రామలింగయ్య శర్మ గారు. నాన్నగారు పురోహితం చేస్తూ ఉండేవారు. ప్రధానంగా వచ్చినటువంటిది వాళ్ళు నేను పుట్టక ముందే హైదరాబాద్ వచ్చేసారు. అసలు ఎక్కడ గుత్తికొండ, గుత్తికొండ. నరసరావుపేట దగ్గర గుత్తికొండ అని ఇప్పుడు అనంతశ్రీ విభూషితులు భారతీ తీర్థస్వామి వారు ఎక్కడ జన్మస్థలమో అక్కడికి చాలా దగ్గరలో గుత్తికొండ అని బిళ్ళం కూడా ఉంటుంది. చాలా విశేషమైనటువంటి బిళ్ళము. కృష్ణ పరమాత్మ స్వయంగా నడిచినటువంటి ప్రదేశం, నడయాడిన ప్రదేశం. అయితే నేను పుట్టేటప్పటికే వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ 73లో రావడం, వచ్చిన తర్వాత 77లో నేను పుట్టడం అయింది. అయితే నేను పుట్టేటప్పటికి మా నాన్నగారు వాళ్ళు ఉన్నటువంటి ఊరితోటి సంబంధాలు లేవు. ఆస్తులు అన్నీ కూడా అమ్మేసుకొని పూర్తిగా హైదరాబాద్కి మారిపోవడం అనేది, మా బాబాయ్ గారు అందరూ బాబాయ్ గారు ముందు రావడం, అట్లా వరుసగా అయిపోయింది. ఉద్యోగులు ఇచ్చానండి కావాలని స్థిరపడ్డారు. పౌరోహిత్యానికి దానికే వచ్చారు. పల్నాడు కంటే కూడా ఇక్కడ ఉత్తమము అని నాన్నగారు పురోహితుడు. అవును, చెప్పారు కదా. అయితే తాతయ్య గారు చాలా ప్రఖ్యాతమైనటువంటి పండితులు. పిడుగురాళ్ల దగ్గర కేశవ తీర్థాశ్రమం అని ఉంది. అక్కడ కేశవ తీర్థాశ్రమంలో ఆ స్వామివారు చాలా గొప్ప నరసింహ ఉపాసకులు. మట్టపల్లి వెళ్ళి అలా కూర్చొని చాలా రోజుల పాటు నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్న మహానుభావులు. అక్కడ ఉభయ భాషా పండితులుగా మా తాతయ్య గారు రామదర్శనం అనే ఒక పత్రిక ఉండేది. ఆ పత్రికకి సంపాదకులుగా చేసేవారమ్మా. సంపాదకులుగా ఉంటూ ఆయన రామాయణము, శ్రీమద్ వాసుదేవ రామాయణం అని, అలాగే అద్భుతంగా అనేకమైనటువంటి గుత్తికొండ బిళ్ళ మాహాత్మ్యము, ద్విపద భగవద్గీత, అలాగే శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర. బహుశా అదే మూలమేమో. ఆదిశంకర్ల యొక్క చరిత్రని అద్భుతమైనటువంటి పద్యకావ్యంలో తాతయ్య గారు చక్కగా వర్ణించుకుంటూ రాసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో ఉండి పూర్తిగా వైదికమైన కుటుంబం మాది. ఎప్పుడు మొదటి నుంచి వైదికమే తప్ప ఇంట్లో ఈ రోజుకి కూడా ఎక్కువ మా కుటుంబంలో ఎక్కడ వైదికానికి అతీతంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా లేరు. మా అనుచారమైంది అందరూ ఇదే ఇందులోనే ఉన్నారు. ముగ్గురం అన్నదమ్ములం. అన్నయ్యలు ఇద్దరు కూడా వైదికంలోనే, పౌరోహిత్యంలోనే ఉన్నారు. కాబట్టి ఇంటిలో మొదటి నుంచి అది చిన్నప్పటి నుంచి అనేక మంది మహాత్ములు, మహానుభావులు, కాస్త యతులు. నా చిన్న వయసు అప్పుడే ఓ యతి రావడము, వాళ్ళు మాట్లాడటము అలా ఉండేది. అయితే మా మామయ్య గారు సాగివారు మాచర్లలో ఉంటారు. సాగి రాధాకృష్ణమూర్తి గారని. నా చిన్న వయసులో అక్కడ